తెలంగాణలో ఉన్న ట్రస్మాలు చీలిక కావడం తెలిసింది. అయితే చీలిపోయిన 2 ట్రస్మా గ్రూపులు విలీనం కావడం చాలా సంతోషంగా ఉందని ట్రస్మా నాయకులు వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ కొమరయ్య అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్మా గ్రూపులను ఏకం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్లుగా ఉన్న గ్రూపులు కలిసిన ఒక్కతాటిపైకి రావడం జరిగిందన్నారు. మూడో గ్రూపును కూడా కలుపుకొని ముందుకు పోతామన్నారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ట్రస్మాలో చీలికైనటువంటి 2 గ్రూపుల మధ్యలో అయోధ్య కూరడం, ఆ సహోద్యతో ఈరోజు కరీంనగర్ పట్టణంలో 2 ట్రస్మాలు ఏకం కావడం నిజంగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఈ 2 ట్రస్మాతో భాగంగా మూడవ గ్రూప్లో ఉన్నటువంటి ట్రస్మాను కూడా ఈ ట్రస్మాలో కలుపుకొని ముందుకు వెళ్ళే ఆలోచనలో మేమున్నాం. తద్వారానే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్కు కొత్త విధానాన్ని అవలంబించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే 11,500 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాదాపు 62% ప్రైవేటు విద్యా వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి మా యాజమాన్యాలన్నీ కూడా ఒక తాటి మీదకి రావడం సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. అదేవిధంగా రాబోయేటటువంటి విద్యా వ్యవస్థలో పెను మార్పులను సైతం అవలంబింప చేసుకొని ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి విద్యా పాఠశాల వ్యవస్థాపకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ట్రస్మాను ఏకం చేసే దశలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క వ్యవస్థాపకుని మనస్ఫూర్తిగా అభినందనలు